అనే సంస్థ 2009లో ప్రారంభించబడింది. యువత ప్రజలను ఆర్థికంగాను రాజకీయ పరిస్థితులపైన వారికి సరైన అవగాహన కలిగిస్తూ, అలాగే కొత్తగా వచ్చినటువంటి సమాచార హక్కు చట్టం పైన ఇప్పటికే ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడమే ప్రధాన ఎజెండాగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, లోక్సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి ప్రియ శిష్యుల్లో ఇతను మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కూడా ఒకరు. ఇతను మన ఇక్కడ గోపవరం మండలానికి చెందిన వ్యక్తి. ఇతను ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా చాలా స్కూల్స్లో ఈ స్కూల్ కిట్ ప్రాజెక్టును నిర్వహించడం జరిగింది. అతనితో మనకున్న పరిచయాల మేరకు ఈసారి మన ఊర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని కోరినప్పుడు వాళ్ళు దానికి అంగీకరించారు. అయితే రేపు సెప్టెంబర్లో ఈ సంస్థ పీపుల్ పార్లమెంట్ అనే ఒక పెద్ద ప్రోగ్రాం కడపలో నిర్వహించబోతుంది 2 రోజుల పాటు. దానికి సుమారు ఒక 20 మంది ఎంపీలు, ఒక 35 మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు రాబోతున్నారు. ఆ కార్యక్రమంలో బిజీగా ఉండడం వల్ల తను ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు. అందువల్ల దీన్ని పైనపల్లి యూత్ లీడ్ చేయడం జరుగుతుంది సార్. ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి ప్రతి విలేజ్లో ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలను ప్రోత్సహించాలి, అలాగే ప్రభుత్వ వ్యవస్థను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో స్కూల్ కిట్ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ఈ స్కూల్ కిట్ ప్రాజెక్టులో భాగంగా ఒక బ్యాగు, 4 నోట్బుక్స్, వాటర్ బాటిల్, 4 పెన్నులు వాళ్ళు ప్రతి ఒక్క విద్యార్థికి అందజేయడం జరుగుతుంది. ఇప్పటికే 7,500 మంది విద్యార్థులకు ఈ సంస్థ ఈ స్కూల్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు అందులో భాగంగా మన ఊరిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. అలాగే ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్స్ లో పనిచేసే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడం కోసం ప్రజ్ఞా పేరుతో ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించి గొప్ప డిగ్నిటీస్ చేత వాళ్లకు అవార్డులు కూడా ఇప్పించడం జరిగింది. అలాగే రూరల్ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఈ సంస్థ అనేక కార్యక్రమాలు చేపట్టింది సార్. ఇక ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహిస్తున్నటువంటి పైనపల్లి యూత్ గత కొంతకాలంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గ్రామంలో ప్రముఖంగా ఉన్నటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయడంలో తమ వంతు సాయంగా మొదటిగా వీధి లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది సార్. అలాగే వేసవి కాలంలో నీటి సమస్య ఎక్కువగా ఉండడం వల్ల యూతే ముందుకొచ్చి దాన్ని ఒక స్టెప్ తీసుకొని వారి శాలరీస్తో కొంత అమౌంట్ కేటాయించి ట్యాంకర్ ద్వారా నీటిని కూడా సప్లై చేసి తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుంది. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వీధి లైట్లను స్ఫూర్తిగా తీసుకొని పక్కనే ఉన్న మన హరిజనవాడలో యూత్ కూడా వాళ్ళందరూ ఒక యూనిటీగా ఏర్పడి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పైనపల్లి యూత్ చేపడుతూ ఉంది. దానికి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, గ్రామ ప్రజలందరూ కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు సార్. టూకీగా ఈ కార్యక్రమం నిర్వహించడంలో ఇది బ్రీఫింగ్. ఇప్పుడు మొదటగా విద్యార్థులకు ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా ఈ స్కూల్ కిట్ పంపిణీ చేయడం జరుగుతుంది. మన మీ పేర్లు టీచర్ పిలుస్తారు, పేర్లు పిలిచిన వాళ్ళు వచ్చి ఇక్కడ సార్ దగ్గర తీసుకోవాలి. ఓకేనా?